ఏసీబీలో మీరు పనిచేస్తున్న టైంలో మహంతి గారు ఉన్న టైంలోనే డిఏ కేసులో కూడా అక్యూజ్డ్ ఆఫీసర్ని అరెస్ట్ చేయాలని ఒక ఫస్ట్ టైం జీవో తీసుకొచ్చారు. అప్పుడు అంతవరకు డిఏ కేసుల్లో అప్పుడు డిఏ కేసులో లేదు, అప్పుడు గవర్నమెంట్ జీవో తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు అదే ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ సీఎంగా తప్పడుతున్నారు. కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? అంటే అప్పుడు రీజనింగ్ ఏంటంటే అంత కోట్ల ఆస్తి అవినీతి మనం డిఏ కేసు చేసినప్పుడు బెయిల్ ఇచ్చి పంపించేస్తే ప్రజలకి ఏం సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకుంది. సో ఒక విధంగా అంటే అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే అంత అవినీతి మనం పెద్ద పెద్ద కేసులు పెట్టి దానికి ఏమాత్రం లేకుండా ఏమంటే నెక్స్ట్ డేనే సొసైటీలో తిరుగుతూ ఉంటే ప్రజలకు ఏం సంకేతం పోతుంది అని. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ డిఏ కేసుల అరెస్టులను ఒకసారి ఆలోచించాలి అంటూ నాకు తెలిసి అట్లా లేదనుకుంటా. మన సీఎం గారు కూడా ఒక స్టేట్మెంట్ చిన్న చిన్న కేసులలో మళ్ళీ ఏమైనా అనుకుంటున్నారు. బట్ బేసికల్గా పెద్ద పెద్ద కేసెస్లలో బట్ అయినా కూడా ఎన్ని రోజులు ఉంటారో ఒక 10 daysలో మళ్ళీ వస్తారు కదా, బెయిల్ అయితే వస్తుంది. కానీ 10 days అయినా వాళ్ళు ప్యానిక్ అవ్వడానికి వాళ్ళకి పనిష్మెంట్ ఏది ఉంటుంది. బట్ అది ఎవరు చేయమన్నారు మరి? డిఏ కేసు రాకుండా చూసుకోవాలి కదా ప్రభుత్వం. సార్ ఏసీబీ తర్వాత మీరు నెక్స్ట్ ఏసీబీలో ఉన్నప్పుడే నేను యునైటెడ్ పీస్ కీపింగ్ మిషన్ కొసావోకి వెళ్ళాను. సో దాన్ని సెలెక్ట్ అయ్యాము. ఐపీఎస్ ఆఫీసర్ని ఢిల్లీకి పిలుస్తారు. ఎవ్రీ ఇయర్ 200-300 మన ఇండియన్ కంటింజెంట్ పోవాలి. ఓకే. సో ప్రపంచం నలుమూలల నుంచి కూడా అక్కడికి వస్తుంటారు. డిస్టర్బ్డ్ ఏరియా యుగోస్లావియాలో ఒక చిన్న ప్రావిన్స్ కోసావో. అక్కడ ఎలాగుంది సార్ సిచ్యువేషన్? అక్కడ పోయినప్పుడు అంటే జనరల్ పోలీసింగ్కి వెళ్ళాము. నేను అప్పుడు సో 1 yearకి వెళ్ళి వచ్చాము అన్నమాట. అంటే అక్కడ పోలీసింగ్ వేరు, మనది వేరు. అంటే ఇంకా అక్కడ అది నేషన్ కూడా కాలేదు, ఇండిపెండెంట్ కాలేదు. వేరు ఓన్లీ అబ్జర్వింగ్ అండ్ వాళ్ళు గైడ్ చేయటం. ఎట్లా మోస్ట్ ఆఫ్ ద టైం పెట్రోలింగ్ పోలీసింగ్లో ఉండేది. తర్వాత కొన్ని రోజులు పోలీస్ స్టేషన్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ లోకల్ ఆఫీసర్స్ని ట్రైన్ చేయటం కొంత. ఎందుకంటే 2006లో అది ఇండిపెండెంట్ నేషన్ అయింది. ఓకే. సో మనకు ఆర్మ్డ్ డ్యూటీస్ అంటే నాటోను దే విల్ టేక్ కేర్ ఆఫ్ మేజర్ లా అండ్ ఆర్డర్. ఓకే. ఇట్ ఈస్ ఓన్లీ కేసెస్ ఇన్వెస్టిగేషను, ఈ కేసెస్ సిడీస్ రాయటం ఇటువంటి వాటి మీద కొంత లోకల్ ఆఫీసర్స్. అండ్ టు హ్యావ్ దట్ దాని ఏమంటారు అన్ని కంట్రీస్ వచ్చిన దాని మీద న్యూట్రాలిటీ ఉంటుందని. అక్కడ ఏంటంటే 2 జాతుల మధ్య వైరము కొట్లాటలు ఉన్నది దాంట్లో. సో లోకల్ ఆఫీసర్స్ మీద అంత ఉంటుంది కాబట్టి బయట నుంచి వచ్చిన ఆఫీసర్స్ మీద సమ్ న్యూట్రల్ ఉంటారు. ట్రాన్సిషన్ పీరియడ్లో న్యూట్రాలిటీ అనేది ఇంపార్టెంట్. సో దాని గురించి మమ్మల్ని పెట్టడం జరిగింది. సో 1 year ఉన్నాను. అంటే ఇక అక్కడ అంతా మనమే చేసుకోవాల్సి వస్తుంది అన్ని పనులు. ఇక్కడ పోలీసింగ్ అంటే మ్యాన్ పవర్ చాలా తక్కువ కదా. మన ఓన్ వెహికల్ కూడా మనం డ్రైవింగ్ మనమే చేసుకోవాలి, మన వంట మనమే చేసుకోవాలి, అంతా మనమే చేసుకోవాలి ఎవ్రీథింగ్. సో మళ్ళీ మేము వెనకట హాస్టల్లో ఉన్న రోజులు గుర్తు వచ్చేది. కాలేజీ రోజులు ఎట్లా ఉండేది, ఎట్లా వండుకొని తినేవాళ్ళం. సో మన వంట మనమే చేసుకోవాలి. అక్కడ నుండి మరి డైరెక్ట్గా తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత కర్నూలు ఎస్పీ. సో కర్నూలు ఎస్పీ ఈజ్ ద వెరీ ల్యాండ్ మార్క్ ఇన్ మై పోలీస్ క్యారియర్. మీరు కర్నూలు ఎస్పీగా అంటే ఫస్ట్ పోస్టింగ్ ఇవ్వటం ఒకటి, ప్లస్ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 3 జిల్లాలు చాలా ఇంపార్టెంట్. కర్నూలు, గుంటూరు, వరంగల్. ఈ జిల్లా ఎస్పీలకు ఓన్లీ వెరీ సీనియర్గా ఉన్న ఐపీఎస్ అధికారులు కానీ లేకపోతే బాగా ప్రొఫెషనల్గా కాంపిటెంట్ ఉన్న అధికారులు మాత్రమే నియమించడం అనేది జరుగుతూ ఉండే. అప్పుడున్న ప్రభుత్వం నన్ను కర్నూలు ఎస్పీగా చేయటం, అప్పుడున్న కొంత సీనియర్ అధికారులు అడ్డు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం నన్ను కర్నూలు ఎస్పీగా నియమించింది. ఆ నియమించినందుకు మీరు అన్నట్టు ఆ 3 years నేను ఈవెన్ ఒక రోజు కూడా లీవ్ పెట్టలేదు కర్నూలులో. సో అంటే నా యొక్క అంటే దాంట్లో ప్రభుత్వం నా మీద అయితే నమ్మకం పెట్టుకొని పెట్టేదో ప్రభుత్వం నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. 3 yearsలో ఐ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.